హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ బై హాను. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, మీరు 4 గంటలకి ఇంట్లో ఉంటారా? దీని ఆన్సర్, విల్ యూ బీ హోమ్ ఎట్ 4 o'clock? ఈరోజుటి వీడియోలోని క్వశ్చన్, నువ్వు రోజు త్వరగా లెగుస్తావా? దీని ఆన్సర్ మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. దానికంటే ముందు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ నోటిఫైడ్. ఫస్ట్ వన్, ఈ చదువు పూర్తయిందా, నీ చదువు పూర్తయిందా అని అడగాలంటే డిడ్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్, డిడ్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్, నీ చదువు పూర్తయిందా. అలానే ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై స్టడీస్ యెట్, ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై స్టడీస్ యెట్ అంటే నా చదువు ఇంకా పూర్తి అవ్వలేదు అని. అలానే ఇట్ టేక్స్ 3 more years టు ఫినిష్ మై స్టడీస్ అంటే ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది నా చదువు పూర్తి అవ్వటానికి. ఇట్ టేక్స్ 3 more years టు ఫినిష్ మై స్టడీస్. అలానే నీ చదువు పూర్తి అవ్వటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడగాలంటే హౌ మెనీ మోర్ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ యువర్ స్టడీస్. నెక్స్ట్ వన్, మొండితనం అంటే స్టబర్నెస్. ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం కదా, అది మొండితనం అంటే స్టబర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్టబర్నెస్ మేక్స్ హిమ్ బిహేవ్ లైక్ ఏ ఫూల్. అతను మొండితనం వల్ల ఒక ఫూల్ లాగా తయారవుతున్నాడు ఆర్ బిహేవ్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ వన్, ప్రశాంతంగా ఉండాలనుకున్నా కోపం వస్తుంది. ఇది చెప్పాలంటే ఈవెన్ ఐ థింక్ టు బీ కామ్ ఐ గెట్ యాంగ్రీ, ఈవెన్ వెన్ ఐ థింక్ టు బీ కామ్ ఐ గెట్ యాంగ్రీ. ప్రశాంతంగా ఉండాలనుకున్నా కోపం వస్తుంది అని. అలానే ఈవెన్ ఐ థింక్ టు స్టే కామ్ హీ ఈజ్ నాట్ లెటింగ్ మీ. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా అతను ఉండనివ్వట్లేదు. హీ ఈజ్ నాట్ లెటింగ్ మీ. ఈవెన్ ఐ థింక్ టు స్టే కామ్ హీ ఈజ్ నాట్ లెటింగ్ మీ. అలానే వై డోంట్ యూ లెట్ మీ బీ కామ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు బీ కామ్. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా నువ్వెందుకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు. నెక్స్ట్ వన్, నీకు కోపం వచ్చేలా నేనేం అనలేదు. ఇది చెప్పాలంటే ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ టు మేక్ యూ యాంగ్రీ. నేను నీకు కోపం వచ్చేలాగా ఏమీ అనలేదు అని. అలానే వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్, ఇందులో కోపపడటానికి ఏముంది. వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్, ఇందులో కోప్పడటానికి ఏముంది అని. అలానే వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్ వాట్ షీ సెడ్, తను చెప్పిన దాంట్లో నువ్వు కోప్పడటానికి ఏముంది అని. వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్ వాట్ షీ సెడ్, వాట్ ఈస్ దేర్ టు బీ యాంగ్రీ అబౌట్ వాట్ షీ సెడ్ అంటే తను చెప్పిన దాంట్లో కోప్పడటానికి ఏముంది అని. నెక్స్ట్ వన్, నాకు కార్ నడపడం నేర్పించు అంటే టీచ్ మీ టు డ్రైవ్ ఏ కార్, నాకు కార్ నడపడం నేర్పించు. అలానే టీచ్ మీ టు రైడ్ ఏ స్కూటీ, నాకు స్కూటీ నడపడం నేర్పించు. రైడ్ ఏ స్కూటీ అంటారు. అలానే ఐ డోంట్ నో హౌ టు రైడ్ ఏ స్కూటీ ఆర్ డ్రైవింగ్, సో ప్లీజ్ టీచ్ మీ హౌ టు రైడ్ ఏ స్కూటీ ఆర్ డ్రైవ్ ఏ కార్. నాకు స్కూటీ కానీ కార్ కానీ నడపడం తెలీదు, సో నాకు ప్లీజ్ నేర్పించు అని. నెక్స్ట్ వన్, ఈ వారంలో సెలవు పెట్టడం అస్సలు కుదరదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ ఏ హాలిడే ఇన్ దిస్ వీక్ అంటే ఈ వారంలో సెలవు పెట్టడం అస్సలు కుదరదు అని. ఒకప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అని చెప్పాలంటే వన్స్ ఐ యూస్ టు స్టే విత్ మై గ్రాండ్మా ఆర్ గ్రాండ్మదర్. అలానే వన్స్ అపాన్ ఏ టైమ్ ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్, ఒకప్పుడు అంతా చాలా బాగుండేది అని. నెక్స్ట్ వన్, అన్ని రోజులు మనవే అనుకోకూడదు అని చెప్పాలంటే వి షుడెంట్ థింక్ దట్ ఆల్ డేస్ ఆర్ ఆర్స్. అలానే మంచి రోజులు వస్తాయి అని చెప్పాలంటే బెటర్ డేస్ విల్ కమ్ ఫర్ అస్ టు. నెక్స్ట్ వన్, అన్ని రోజులు ఒకేలా ఉండవు అని చెప్పాలంటే నాట్ ఆల్ డేస్ ఆర్ సేమ్, అన్ని రోజులు ఒకేలా ఉండవు. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ నోటిఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.